ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఘట్టం దగ్గర ఉన్నాము. సో, అమ్మవారిని 7 తరాల నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులే ఈ ఘట్టాన్ని తయారు చేస్తున్నట్లు చెప్తున్నారు. సో, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. సో, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఈ యొక్క ఆషాఢ మాసంలో ఘటం రూపంలో అమ్మవారు అనేది తల్లిగారింటికి రావడం జరుగుతుంది. సో వీధి వీధిగా రోజు 15 రోజుల పాటు అలంకారం చేసి అమ్మవారిని వీధి వీధికి పంపించి ఎవరైతే గుడికి రాని పరిస్థితిలో ఉంటారో వాళ్ళకి దర్శనం ఇవ్వడానికి మేము రోజు పొద్దున అలంకారం చేస్తాం. ప్రతి సంవత్సరం మీ కుటుంబ సభ్యులే చేస్తారు కాబట్టి అమ్మవారిని అట్లా అలంకరించడం రోజు రోజుకి ఫ్రెష్‌గా అలంకరిస్తారా? అవును, ఎవ్రీడే పూలు ఫ్రెష్గా మనం ఎలా అయితే తయారవుతామో అదే విధంగా అమ్మవారిని కూడా రోజు తయారు చేసి రోజు ఒక బ్రిటిష్ పీరియడ్లో ఏవైతే బస్తీలు ఉన్నాయో అదే బస్తీకి పంపిస్తాం జరుగుతుంది. అసలు ఘటం అనేది ఎప్పటి నుంచి ప్రారంభమైంది? అమ్మవారిని ఆ విధంగా ఎందుకు తయారు చేస్తారంటారు? ఘటం అనేది అదే మీకు ఇందాక చెప్పినట్టు వృద్ధులు ఎవరైతే గుడికి రాలేని పక్షంలో ఉంటారో వాళ్ళకి స్వయంగా అమ్మవారే వెళ్ళి దర్శనం చేస్తుంది. ఆషాఢ ప్రత్యేకత అదే. ఓకే. ఎట్లా తయారు చేస్తారు? ఘటం అనేది ఎట్లా తయారు చేస్తారు అమ్మవారు? ఘటం అనేది ఇప్పుడు మనము అమ్మవారికి మెయిన్గా కలశంతో రూపం తయారు చేస్తాం. ఆ తర్వాత పూలు, కనకాంబరాము, గాజులతోటి ఒక ఆడపిల్లలాగా మనము తయారు చేసి వీధి వీధికి పంపిస్తాం. సో, అమ్మవారి భవిష్యవాణి ఏదైతే రంగం రోజు జరుగుతుందో ఆ పచ్చికుండ కూడా విలేజ్ తయారు చేయడం జరుగుతుందంట. సో, ఆ విశేషాలు కూడా తెలుసుకుందాం. చెప్పండి. సో, పచ్చికుండ కూడా మీరే మీ కుటుంబ సభ్యులు ఎన్నో తరాల నుంచి ఇస్తున్నట్లు చెప్తున్నారు. గత 160 ఏళ్ళ నుంచి మేమే పచ్చికుండ సమర్పిస్తున్నాం. నాది 7వ తరం. నేను ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి శ్రీ ఉజ్జయిన్ మహంకాళి టెంపుల్కి భవిష్యవాణి కోసం పచ్చికుండ అనేది సమర్పిస్తున్నాను. సో, ఎట్లా అనిపిస్తుంది మీకు అమ్మవారి సేవలో ఇంత మీరు ఎన్నో మీ సంవత్సరాల నుంచి మీరు ఇట్లా చేస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? అదంతా అమ్మవారి దయ అమ్మ. మేము చేపించుకుంటుంది మాతోటి. మేము అదృష్టవంతులం. అది తరతరాల నుంచి వస్తున్నది. ఈ లెగసీ అనేది పోగొట్టకుండా రాను రాను భవిష్యత్తులో ఇంకా ఘనంగా చేయాలి అనేది మా ప్రార్థన. థ్యాంక్ యూ.